శ్రీ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి 131వ జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యాలయంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదర్గూడ, హిమాయత్ నగర్, హైదరాబాదులో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులైన డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ దొంతరబోయిన కృపాసాగర్ ముదిరాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ అధ్యక్షులు సోమా నర్సింగ్ రావు ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 12:30 ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు కోర్వి కృష్ణస్వామి గారి 113వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అనేక సంవత్సరాలు కృష్ణస్వామి గారి జయంతి ఉత్సవాన్ని మనం జరుపుతూ వచ్చినాం. మనం దాదాపు సంఘం స్థాపించిన నాటి నుంచి బలంగా జరపడం, ఈ భావవ్యాప్తిని కింది వరకు తీసుకుపోయిన కారణమే ఇలా సికింద్రాబాద్లో కృష్ణస్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం కానీ, అనేక ప్రాంతాల్లో పూర్వీ కృష్ణస్వామి విగ్రహాలు పెట్టడం, అక్కడక్కడ పండుగ సాయంగా విగ్రహాలు, కొన్ని ప్రాంతాల్లో పోలీసుకి ఇస్తున్న విగ్రహాలు ఇవాళ రావడం జరుగుతుంది. అమరవీరుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలన్న సంకల్పం కొద్దీ మనం చేసిన కార్యక్రమాలే వీటన్నిటికీ స్ఫూర్తి ప్రధానంగా వచ్చినాయి. కృష్ణస్వామి గారు సంఘాన్ని స్థాపించి ఒక 100 సంవత్సరాలు దాటింది. వారి విగ్రహం పెట్టడానికి మనకు కూడా 100 ఏళ్ళు పట్టింది. ఇవాళ కనీసం 100 ఏళ్ళకైనా విగ్రహాన్ని తేవడంలో అనేక మంది సహకరించినారు. అక్కడ స్థానిక శాసనసభ్యులు కావచ్చు, ఆనాటి కంటోన్మెంట్ మాజీ సభ్యులు కావచ్చు, అనేక మంది. వాస్తవంగా వారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని పరిపాలించలే, వారు మేయర్గా హైదరాబాద్ నగరానికి ఉన్నారు. అయినప్పటికీ హైదరాబాద్ ఏదో ఒక చోట మనం అవకాశం ఉన్న చోట పెట్టాలన్న సంకల్పం పూర్తి చేస్తే అనేక మంది దాతలు దానికి చందాలు ఇచ్చి, విరాళాలు ఇచ్చి విగ్రహాన్ని పెట్టినారు. స్థలం తీసుకోవడమే చాలా గొప్ప విషయంగా దాంట్లో నేను భావిస్తున్నాను. ఆనాటి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న సెక్రటరీ, ప్రిన్సిపల్ పిఎస్గా ఉన్న అజిత్ రెడ్డి గారు కూడా అక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కంటోన్మెంట్ ఉంటే వారు కూడా సహకరించినారు. మరి రాజశేఖర రెడ్డి గారు సహకరించినారు, సాయన్న గారు సహకరించినారు. అనేక మంది సహకారంతో ఆ స్థలాన్ని సేకరించడం, దానికి గద్దె దిమ్మలు కట్టడం, మరి విగ్రహ ప్రతిష్టాపనకు దాతల సహకారంతో ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. వారందరి యొక్క స్ఫూర్తి ముదిరాజ్ జాతి యొక్క అభ్యున్నతి కోసమే వారి కార్యక్రమాలు చేసినారు. మనందరం కూడా పెద్ద ఎజెండా ఉన్నది. అందులో ముదిరాజులను బీసీటీ నుంచి ఏ కలపాలనే ఒక ఎజెండా మీరంతా మీ అందరి సహకారంతో అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. అక్కడక్కడ ఏమైనా మిగిలిపోతే ఇస్తాం. ఈ 2వ దశలో శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మంత్రులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో మొదలు పెడదాం. అది అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని చేద్దాం. ఇంతకుముందే అక్కడ బుర్రజ్ఞానేశ్వర్ గారు కూడా వస్తే చెప్పినాను వారికి. వారు వాకిటి శ్రీగారు గారు ఇలా ప్రభుత్వంలో ఉన్నారు. వారు ఎప్పుడైనా టైం తీసుకుంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర టైం తీసుకుంటే అందరం పోయి కలుద్దాం, కలిసి మన సమస్యలు కూడా పరిష్కరించడానికి పనిచేద్దామని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ అనేక మంది మన జాతి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకునే పోయే విధంగా మన కార్యక్రమాలు రూపొందిద్దాం. ఇవాళ ముదిరాజ్ కార్పొరేషన్ కూడా వచ్చింది, కానీ 50 కోట్ల రూపాయలే దానికి కేటాయించినారు. వారికి కూడా ఒక 500 కోట్ల వరకైనా కనీసం బడ్జెట్ తెచ్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ముదిరాజుల కోసం ఏమైనా స్కీములు రాయొచ్చు. 500 రూపాయలు అయితే మనకు పప్పు బిల్లాలకు కూడా సరిపోవాలి, మన ముదిరాజులందరూ పంచితే. మరి అటువంటి పరిస్థితి ఉండకూడదు. మనకు పప్పు బిల్లాలకు కూడా సరిపోవాలి, మన ముదిరాజులందరూ పంచితే. మరి అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి ఆశిద్దాం. మరి ప్రభుత్వం కూడా మనకు సహకరించాలని చెప్పి మనసా వాచా కర్మీన కోరుకుంటూ రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలు మరింత బలోపేతం చేయాలని, మంచి ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటూ
మరి ముఖ్యంగా ముదిరాజ్ మాసం ఇచ్చే అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్న మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలి. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. शालवा शालवा राजू మీరు ఎంటున్నారు కొంచెం ముందుగా రవి లాస్ట్ రవి అలా कोई बाटल लगेगा काल तो अरे बाटल फोटो दिखो वीडियो दिया है कृष्णस्वामी जोहार कोरवी कृष्ण स्वामी मुदिराज की जोहार जोहार कोरवी कृष्ण स्वामी मुदिराज की जोहार जोहार कोरवी कृष्ण स्वामी मुदिराज जोहार जोहार कोरवी कृष्ण स्वामी मुदिराज जोहार जोहार जय मुदिराज जय मुद्राज जय मुद्राज जय मुद्राज राम लाइक्यता వర్ధిల్లాలి राम लाइक्यता వర్ధిల్లాలి డాక్టర్ బండ ప్రకాష్ గుజరాల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ సాధిద్దాం సాధిద్దాం అమరవీరుల ఆశయాలు సాధిద్దాం సాధిద్దాం మిత్రులారా, ఈరోజు కోటి కృష్ణస్వామి గారి 113వ జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నాం. అనేక సంవత్సరాలు కృష్ణస్వామి గారి జయంతి ఉత్సవాన్ని మనం జరుపుతూ వచ్చినాం. మనం దాదాపు సంఘం స్థాపించిన నాటి నుంచి బలంగా జరపడం, ఈ భావవ్యాప్తిని కింది వరకు తీసుకుపోయిన కారణమే ఇలా సికింద్రాబాద్లో కృష్ణస్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం కానీ, అనేక ప్రాంతాల్లో పూర్వీ కృష్ణస్వామి విగ్రహాలు పెట్టడం, అక్కడక్కడ పండుగ సాయంగా విగ్రహాలు, కొన్ని ప్రాంతాల్లో పోలీసుకి ఇస్తున్న విగ్రహాలు ఇవాళ రావడం జరుగుతుంది. అమరవీరుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలన్న సంకల్పం కొద్దీ మనం చేసిన కార్యక్రమాలే వీటన్నిటికీ స్ఫూర్తి ప్రధానంగా వచ్చినాయి. కృష్ణస్వామి గారు సంఘాన్ని స్థాపించి ఒక 100 సంవత్సరాలు దాటింది. వారి విగ్రహం పెట్టడానికి మనకు కూడా 100 ఏళ్ళు పట్టింది.
ఇవాళ కనీసం 100 ఏళ్ళకైనా విగ్రహాన్ని తేవడంలో అనేక మంది సహకరించినారు. అక్కడ స్థానిక శాసనసభ్యులు కావచ్చు, ఆనాటి కంటోన్మెంట్ మాజీ సభ్యులు కావచ్చు, అనేక మంది వాస్తవంగా వారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని పరిపాలించలేదు. వారు మేయర్గా హైదరాబాద్ నగరానికి ఉన్నారు. అయినప్పటికీ హైదరాబాద్ ఏదో ఒక చోట మనం అవకాశం ఉన్న చోట పెట్టాలన్న సంకల్పం పూర్తి చేస్తే అనేక మంది దాతలు దానికి చందాలు ఇచ్చి విరాళాలు ఇచ్చి విగ్రహాన్ని పెట్టినారు. స్థలం తీసుకోవడమే చాలా గొప్ప విషయంగా దాంట్లో నేను భావిస్తున్నాను. ఆనాటి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న సెక్రటరీ ప్రిన్సిపల్ పిఎస్గా ఉన్న అజిత్ రెడ్డి గారు కూడా అక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కంటోన్మెంట్ ఉంటే వారు కూడా సహకరించినారు. మరి రాజశేఖర రెడ్డి గారు సహకరించినారు, సాయన్న గారు సహకరించినారు. అనేక మంది సహకారంతో ఆ స్థలాన్ని సేకరించడం, దానికి గద్దె దిమ్మలు కట్టడం, మరి విగ్రహ ప్రతిష్టాపనకు దాతల సహకారంతో ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వారందరి యొక్క స్ఫూర్తి ముదిరాజు జాతి యొక్క అభ్యున్నతి కోసమే వారి కార్యక్రమాలు చేసినారు. మనందరం కూడా పెద్ద ఎజెండా ఉన్నది. అందులో ముదిరాజులను బీసీటీ నుంచి ఏ కలపాలనే ఒక ఎజెండా మీరంతా మీ అందరి సహకారంతో అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. అక్కడక్కడ ఏమైనా మిగిలిపోతే ఇస్తాం. ఈ రెండో దశలో శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, మంత్రులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో మొదలు పెడదాం. అది అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని చేద్దాం. ఇంతకుముందే అక్కడ బుర్ర జ్ఞానేశ్వర్ గారు కూడా వస్తే చెప్పినాను వారికి. వారు వాకిటి శ్రీగారు గారు ఇలా ప్రభుత్వంలో ఉన్నారు. వారు ఎప్పుడైనా టైం తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర టైం తీసుకుంటే అందరం పోయి కలుద్దాం, కలిసి మన సమస్యలు కూడా పరిష్కరించడానికి పనిచేద్దామని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ అనేక మంది మన జాతి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకునే పోయే విధంగా మన కార్యక్రమాలు రూపొందిద్దాం. ఇవాళ ముదిరాజు కార్పొరేషన్ కూడా వచ్చింది, కానీ 50 కోట్ల రూపాయలే దానికి కేటాయించినారు. వారికి కూడా ఒక 500 కోట్ల వరకైనా కనీసం బడ్జెట్ తెచ్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ముదిరాజుల కోసం ఏమైనా స్కీములు రాయొచ్చు. 500 రూపాయలు అయితే మనకు పప్పు బిళ్ళలకు కూడా సరిపోవాలి, మన ముదిరాజులందరూ పంచుతాయి. మరి అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి ఆశిద్దాం. మరి ప్రభుత్వం కూడా మనకు సహకరించాలని చెప్పి మనసా వాచా కర్మీన కోరుకుంటూ రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలు మరింత బలోపేతం చేయాలని